నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు ప్రజల భాగస్వామ్యంతోనే నమామి గంగా సత్ఫలితాలు ఉత్తరాఖండ్లో 6 మెగా ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ అభివృద్ధిని వ్యతిరేకించడమే ప్రతిపక్షాల ఎజెండా అన్న ప్రధాని శక్తివంతమైన భారత్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్న మోదీ రాష్ట్రంలో అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ 99 లక్షల చీరలను సిద్దం చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడి ఖరీఫ్లో 738 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కేంద్రం చర్యలు తెలంగాణ నుంచి 74 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేస్తామని వెల్లడి దేశంలో 83.01% పెరిగిన కరోనా రికవరీ రేటు 15.42% తగ్గిన యాక్టివ్ కేసులు రాష్ట్రంలో కొత్తగా 2072 కరోనా కేసులు ఇక వివరాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు జీవన విధానాలను ప్రతిబింబించే గంగా నదిని పరిరక్షించాలనే సంకల్పంతో నమామి గంగా ప్రాజెక్టును చేపట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు ఉత్తరాఖండ్లో నమామి గంగాలో భాగంగా మురుగునీటి శుద్దికి ఏర్పాటు చేసిన 6 మెగా ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా గంగానది గొప్పతనాన్ని తెలియజేసే మ్యూజియంను జల్ జీవన్ మిషన్ లోగోను ప్రధానమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగానది ప్రక్షాళన కోసం గత ప్రభుత్వాలు ఆర్భాటంగా పథకాలు చేపట్టినా ప్రజలకు భాగస్వామ్యం కల్పించకపోవడం వల్ల ఆశించిన ఫలితాలు రాలేదన్నారు తాము అధికారంలోకి రాగానే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంలో ప్రజలను భాగస్వామ్యం చేశామని తెలిపారు ఇందుకోసం 4 విధానాలను అమలు చేసినట్లు మోదీ తెలిపారు భారతీయ సంస్కృతిలో గంగానది గొప్పతనాన్ని తెలియజేసే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేశామన్నారు భవిష్యత్ తరాలకు గంగానది గురించి తెలియజేసేలా ఉందంటూ కొనియాడారు उत्तराखंड में उद्गम से लेकर पश्चिम बंगाल में गंगा सागर तक गंगा देश की करीब करीब आधी आबादी के जीवन को समृद्ध करती है और इसलिए गंगा की निर्मलता आवश्यक है गंगा जी की अविरलता आवश्यक है बीते दशकों में गंगा जल की स्वच्छता को लेकर बड़े बड़े अभियान शुरू हुए थे लेकिन उन अभियानों में न तो जन भागीदारी थी और न ही दूरदर्शिता नतीजा ये हुआ कि गंगा का पानी कभी साफ ही नहीं हो पाया साथियों अगर गंगा जल की स्वच्छता को लेकर वही पुराने तौर तरीके अपनाए जाते तो आज भी हालत उतनी ही बुरी रहती लेकिन हम नई सोच नई अप्रोच के साथ आगे बढ़े हमने नमामि गंगे मिशन को सिर्फ गंगा जी की साफ सफाई तक ही सीमित नहीं रखा बल्कि इसे देश का सबसे बड़ा और विस्तृत नदी संरक्षण कार्यक्रम बनाया ఈ సందర్భంగా ప్రధాని ప్రతిపక్షాల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు మధ్యవర్తుల నుంచి రైతులకు స్వేచ్ఛ కల్పించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ప్రతిపక్షాలు వ్యతిరేకించడం సరికాదన్నారు ప్రజల సంక్షేమానికి దేశ అభివృద్ధికి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ప్రతిపక్షాలు వాటిని అడ్డుకోవడం విమర్శించడం పనిగా పెట్టుకున్నాయని అన్నారు కనీస మద్దతు ధరపై విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు 4 ఏళ్ల క్రితం ప్రభుత్వం సరిహద్దుల వద్ద శత్రువులకు ధీటుగా సమాధానం చెప్పేందుకు మెరుపు దాడులను చేపట్టగా వాటిని కూడా విపక్షాలు విమర్శించాయని గుర్తు చేశారు అయితే విపక్షాల విమర్శలను పక్కనబెట్టి వినూత్న కార్యక్రమాల ద్వారా రైతులు కార్మికులు మహిళలు సహా అన్ని వర్గాల వారిని శక్తివంతులుగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ సీజన్లో దేశంలో 19 రాష్ట్రాల నుంచి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేయబోతున్నట్లు కేంద్రం తెలియజేసింది. గత ఏడాది ఖరీఫ్లో రైతుల నుంచి 626,71,000 మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేయగా ఈ ఏడాది 738,30,000 మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేసే అవకాశం ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలియజేసింది. ఇందుకుగాను రైతులకు 139,391 కోట్ల రూపాయల మేర చెల్లింపులు రైతులకు ఉంటాయని తెలియజేసింది. గత ఏడాది రైతులకు 115,000 కోట్ల రూపాయలు చెల్లించామని తెలియజేసింది. దేశవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ 38,058 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామంది. గత ఖరీఫ్తో పోల్చితే 7,526 కేంద్రాలు ఎక్కువని తెలియజేసింది. మొత్తం మీద ధాన్యం సేకరణ 18%, కొనుగోలు కేంద్రాలు 25% పెరిగే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రాల వారీగా చూస్తే ఖరీఫ్ సీజన్లో తెలంగాణ నుండి 74,63,000 మెట్రిక్ టన్నుల ధాన్యంను సేకరించనున్నట్లు కేంద్రం తెలిపింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 27,55,000 మెట్రిక్ టన్నులు అధికం. ఈ ఏడాది రాష్ట్రం నుంచి ఖరీఫ్ ధాన్యం దిగుబడులు భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉన్నందున ఖరీఫ్ సీజన్లో 6,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఇవి 2,830 కేంద్రాలు ఎక్కువ. అలాగే ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి ధాన్యం సేకరణకు గాను వారికి 14,090 కోట్ల రూపాయలు చెల్లించనున్నట్లు పేర్కొంది. గత ఏడాది రైతులకు 8,639 కోట్లు చెల్లించారు. ఇదిలా ఉండగా ఖరీఫ్ సీజన్లో ధాన్యాన్ని సేకరించేందుకు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తొలి విడతగా 19,944 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇందులో తెలంగాణకు 5,500 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా గత 3 ఏళ్ల నుంచి తెలంగాణ ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా ప్రభుత్వ కానుకగా చీరల పంపిణీకి చర్యలు చేపట్టింది. ఈ ఏడాది 287 విభిన్న డిజైన్లు, రంగులలో బంగారు, వెండి రంగు జరీ అంచుగల చీరలను అర్హత గల మహిళలందరికీ పంపిణీ చేస్తున్నట్లు తెలియజేసింది. ఇందుకుగాను 99 లక్షల చీరలను సిద్దం చేస్తున్నట్లు రాష్ట్ర జౌళి శాఖ తెలియజేసింది. ఇందులో 6.5 మీటర్లు పొడవు గల 91 లక్షల సాధారణ చీరలతో పాటు ఉత్తర తెలంగాణలో వృద్ధ మహిళలు ధరించే 9 మీటర్ల పొడవు గల 8 లక్షల చీరలను సిద్దం చేస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 317,81 లక్షల రూపాయలు కేటాయించినట్లు జౌళి శాఖ అధికారులు తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా సిరిసిల్ల నేతకారులకు నిరంతరం పని కల్పించడం కూడా సాధ్యమైందన్నారు. ఇప్పటివరకు 85 లక్షల చీరలు తయారీ పూర్తయి జిల్లాలోని గోదాములకు చేరాయని, మిగిలిన చీరలు అక్టోబర్ 5 నాటికి సిద్దమవుతాయని తెలిపింది. గ్రామ, వార్డు స్థాయి కమిటీల ద్వారా అక్టోబర్ 9 నుంచి కలెక్టర్ల నేతృత్వంలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమవుతుంది. కాగా బతుకమ్మ చీరల ప్రదర్శనను ఈ ఉదయం హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ చీరలను పరిశీలించారు. మంత్రులు సబితారెడ్డి, సత్యవతి రాథోడ్, జౌళి శాఖ ఉన్నతాధికారులు కూడా ప్రదర్శనలో పాల్గొన్నారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేసింది. పార్టీ ప్రతినిధుల బృందం ఈ ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని కలిసి ఈ మేరకు లేఖను సమర్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను బ్యాలెట్ పద్దతి లేదా ఈవీఎంల ద్వారా నిర్వహించడంపై సెప్టెంబర్ 30లోగా అభిప్రాయాలు తెలియజేయాలని ఎన్నికల సంఘం అన్ని పార్టీలకు లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో బీజేపీ బృందం ఈ ఉదయం ఎన్నికల సంఘాన్ని కలిసి తమ అభిప్రాయాన్ని తెలియజేసింది. దేశంలో కరోనా రోగుల రికవరీ శాతం 83.01% చేరుకోగా యాక్టివ్ కేసులు 15.42కు తగ్గినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 70,589 కరోనా కేసులు నమోదు కాగా 776 మంది మృతి చెందారు. ఇదే సమయంలో నిన్న ఒక్కరోజే 84,877 మంది కరోనా నుంచి కోలుకోగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 51 లక్షలకు పైగా మంది బాధితులు కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2,072 కరోనా కేసులు నమోదు కాగా 9 మంది మృతి చెందారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 283 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో గడిచిన 24 గంటల్లో 2,259 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు.
దీంతో ఇప్పటివరకు 158,690 మంది కరోనా నుంచి కోలుకున్నారని అధికారులు తెలిపారు. సంపూర్ణ పోషకాలను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ్ అభియాన్ క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయి ఫలితాలనిస్తోంది. బాలింతలు, గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యానికి బాటలు వేస్తోంది. వరంగల్ అర్బన్ జిల్లాలో పథకం అమలుతీరుపై ప్రత్యేక కథనం. అందరికీ ఆరోగ్యం అప్పుడే ఆనందం నినాదాన్ని ఆచరణలో చూపుతున్నారు వరంగల్ రూరల్ జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు. పౌష్టికాహార మాసోత్సవాల సందర్భంగా తమ తమ కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులు, నవజాత శిశువులకు విలువైన ఆరోగ్య సూచనలు చేయడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సమతుల పోషకాహారాలను అందిస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రత్యేకంగా వివరిస్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వం అందిస్తున్న బాలామృతం, గుడ్లు, పాలు నిత్యం అందజేస్తున్నారు. టీ-షర్ట్ ప్రోగ్రాంలో చూసుకుంటూ మేము తల్లుల గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసినాం సార్. ఆ గ్రూప్ లో ఈ టీ-షర్ట్లు వచ్చినాయని మేము తల్లులకి పెడుతూ ఉన్నాము. వాళ్ళు కూడా చూసి పిల్లలకి చెప్తూ ఉన్నారు సార్. ఈ పోషణ మాసం సందర్భంగా మాకు సెంటర్లో కూరగాయలు అవి మనమే పండియాలని చెప్పిందండి. దాని భాగంగా కూడా మేము సెంటర్లో స్థలం ఉన్నందున నేను మంచి చేసి కూరగాయలు చెట్లు అవన్నీ పెట్టినాను సార్. ఈ పోషణ మాసోత్సవాల్లో భాగంగా ఈ సెప్టెంబర్ మాసంలో మొదటి 15 రోజులు ప్రతిరోజు 5 పిల్లల యొక్క బరువులు తూచి, గర్భిణీల యొక్క బరువులు తూచి 35 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయండి. పోషణ అభియాన్ కార్యక్రమంలోని పోషణ మాసోత్సవంలో భాగంగా ఈ సెప్టెంబర్ మాసంలో ప్రతిరోజు 5 పిల్లల యొక్క బరువును మరియు గర్భిణీల యొక్క బరువును తీయడం జరుగుతుంది. దానిలో బరువు తక్కువ ఉన్న వాళ్ళని గుర్తించి వారికి ఇవ్వవలసిన సూచనలు ఇస్తున్నాము. తల్లులకు ఇవ్వవలసిన అవగాహన కల్పిస్తున్నాము. అలాగే పెరటి తోటల పెంపకంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాము. వేలేర్ సెక్టార్ పరిధిలోని 35 అంగన్వాడీ కేంద్రాల పనితీరును ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్-19 నిబంధనలు అమలు చేస్తూ పోషకాహార మేళాలు నిర్వహిస్తున్నారు. స్కూల్ అన్నం పెట్టి కరోనా వైరస్ వల్ల ప్రతి నెలకు బరువు చూడడం, బియ్యము, గుడ్లు, పాలు, పప్పు, నూనె అవన్నీ ప్రతి నెల 1వ తారీఖు రోజు మేడం బరువు చూడగానే ఇవన్నీ ఇస్తారు. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత 1st నెలలోనే ఇక్కడ పేరు నమోదు చేసుకున్నారు మేడం. 1 నెల ఇక్కడే ఫుడ్ ఇక్కడే తిన్నాము. తర్వాత కరోనా రావడం వల్ల ఇంటికే ఇస్తున్నారు ఇప్పుడు రేషన్. అది మేము తినడం వల్ల బరువు పెరిగాను, హెల్దీగా ఉన్నాను. అంగన్వాడీ కార్యకర్తల పనితీరుపై లబ్దిదారుల కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేయూతతో పోషకాహార లోపాన్ని అధిగమిస్తున్నామని అంటున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న రంగాలను ఆదుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ ఎంతో మందికి అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి స్వనిధి పథకం చిరు వ్యాపారులకు భవిష్యత్పై ఆశలు చిగురింపజేస్తోంది. మెదక్ జిల్లా రామాయంపేటలో పథకం అమలు తీరుపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. కరోనా కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన చిరు వ్యాపారులకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం స్వనిధి పథకం కష్టకాలంలో అండగా నిలుస్తోంది. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఎందరో వ్యాపారులు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 904 మంది వీధి వ్యాపారులు ఉండగా 437 మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 115 మందికి 10,000 చొప్పున రుణాలు అందించారు. వీటి ద్వారా లబ్దిదారులు తిరిగి తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వల్ల మాస్కులు ఇట్లా అమ్ముతున్నాం. మాస్కులను చేయబట్టి ఇట్లా మాకు పైసలు ఎక్కువ వస్తున్నాయి. ఇంతకుముందు కొద్దిగా తక్కువ వచ్చు, ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల ఇప్పుడు ఈ లోన్ ఎత్తుకున్న నుంచి మేము ఇట్లా కొంచెం ఎక్కువ తెచ్చుకొని అమ్ముకుంటున్నాం. మాకు ఇంత లాభం ఇట్లా కనిపిస్తుంది. చేతిలో చిల్లిగవ్వలేని సమయంలో తమపై నమ్మకం ఉంచి రుణాలు అందజేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని లబ్దిదారులు అంటున్నారు. కరోనా ప్రభావం వల్ల చాలా లాస్ అయిపోయినాము. ప్రధానమంత్రి శ్రీ వల్ల మాకు ఒక 10,000 సాయం చేసింది. దాంతో పండ్ల వ్యాపారం చేసుకుంటాం. ఇప్పుడు మంచిగా బిజినెస్ సాగిస్తుంటున్నాం. స్వనిధి పథకం తమకు కొత్త దారి చూపిందని మహిళా లబ్దిదారులు అంటున్నారు. సమయానుకూలంగా వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు ఎంతగానో ఉపయోగపడ్డాయంటున్నారు. మోడీ సార్ ఇచ్చే 10,000 రూపాయలతోటి మేము మా పిల్లలు మంచిగా బతాము. 10 రూపాయల లాభం కూడా వస్తుంది మాకు. ఆ 10,000 తోటి కూడా ఇంకా కొంచెం బిజినెస్ కూడా చాలా మంచిగా నడుస్తుంది. రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో అర్హులందరికీ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ పీఎం స్వనిధి పథకాన్ని ప్రవేశపెట్టి ఈ స్ట్రీట్ వెండర్స్ ని ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఒక్కొక్కరికి 10,000 చొప్పున
ఆర్థిక సాయం చేయడానికి మాకు కలెక్టర్ గారి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినందున ఈ స్కీమ్కి సంబంధించి మేము 904 మందిని ఐడెంటిఫై చేసినాము. ఇప్పటివరకు దాదాపు 439 మందిని బ్యాంకుకు ఆల్రెడీ లింకేజ్ పంపించినాము. దాంట్లో భాగంగా దాదాపు 115 మందికి 15 రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లోకి శాంక్షన్ అయినాయి. ఈ విధంగా పీఎం స్వనిధి పథకం చిరు వ్యాపారులకు అండగా నిలుస్తోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. ప్రజల భాగస్వామ్యంతోనే నమామి గంగా సత్ఫలితాలు. ఉత్తరాఖండ్లో 6 మెగా ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ. అభివృద్ధిని వ్యతిరేకించడమే ప్రతిపక్షాల ఎజెండా అన్న ప్రధాని. శక్తివంతమైన భారత్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్న మోదీ. రాష్ట్రంలో అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ. 99 లక్షల చీరలను సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడి. ఖరీఫ్లో 738 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కేంద్రం చర్యలు. తెలంగాణ నుంచి 74 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేస్తామని వెల్లడి. దేశంలో 83.01% పెరిగిన కరోనా రికవరీ రేటు. 15.42% తగ్గిన యాక్టివ్ కేసులు. రాష్ట్రంలో కొత్తగా 2072 కరోనా కేసులు.